చూస్తున్నారు. మీరందరూ చూస్తున్నారు. కానీ సబ్స్క్రైబ్ చేయాలి గదా! సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎస్పెషల్లీ. ఆ సబ్స్క్రైబ్ బటన్‌ని గట్టిగా గుద్దండి. షో సమ్ లవ్. ఎక్కడ చూసినా సోషల్ మీడియా, ట్విట్టర్ హ్యాండిల్స్, ఎక్స్ హ్యాండిల్స్, యూట్యూబ్ వీడియోస్ ఎక్కడ చూసినా ఇదొక్కటే మాట వినిపిస్తుంది. ఆ పిక్స్ తోని ఒక చిన్న వీడియో ఉంది. అది గూడా అట్ ద ఎండ్ అటాచ్ చేస్తాను. మీరు గూడా అది చూడొచ్చు. అక్కడ ఉన్న పిక్స్ మన 100 ఫీట్ ఎల్ఈడి పిక్స్ అండ్ ఆ గ్రౌండ్ పిక్స్ గూడా అటాచ్ చేశాను చూడండి. ఎస్ఎస్ఎంబి 29 మన సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి అండ్ రామోజీ ఫిలిం సిటీ గ్లోబల్ లాంచ్ ఈవెంట్ మన 15th రోజు ఈవినింగ్ అరౌండ్ 6 o'clock స్టార్ట్ కాబోతుంది. దీని గురించి మనకు వచ్చిన అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. గైస్, ఈ అప్డేట్స్ మనం డైరెక్ట్ రోడ్ పై నుంచి వెళ్తే మనకు ఒక క్లియర్ కట్ 100 ఫీట్ ఎల్ఈడి లైటింగ్ ది సెటప్ కనబడుతుంది. అట్ ద సేమ్ టైం దాని పక్కనే ఇంకొక 100 ఫీట్ కట్అవుట్ కోసం, జస్ట్ ఒక కట్అవుట్ కోసము కట్టారన్నట్టు క్లియర్ గా విజిబుల్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక పెద్ద గ్రౌండ్ సెటప్ జరుగుతుంది. కంప్లీట్ గ్రౌండ్ ని ఫుల్ గా లెవెలింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ లెవెలింగ్ 1,00,000 మందికి కూర్చోడానికి కావాలి కాబట్టి అట్ ద సేమ్ టైం మన స్టేజ్ సెటప్ వేయాలి అక్కడ. సో లెవెలింగ్ అనేది ప్రాపర్ గా ఉండాలని పగడబందీగా ప్రాపర్ గా ప్లానింగ్ చేస్తున్నారు ఫర్ ఆల్ ద సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అండ్ విఐపి గెస్ట్లు. అట్ ద సేమ్ టైం స్టేజ్ కోసం ప్రాపర్ లెవెలింగ్ జరుగుతుంది. ఫుల్ ఫ్లెష్డ్ గా ఫాస్ట్ గా జరుగుతుంది వర్క్. అండ్ అక్కడ ఉన్న వాళ్ళని కనుక్కుంటే సెక్యూరిటీ పర్సనల్ చాలా టైట్ సెక్యూరిటీ ఉండబోతుంది. ఎందుకంటే రీసెంట్ గా మన ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత సెక్యూరిటీ అనేది ఇంకా ఇంక్రీజ్ చేయబోతున్నారు. ప్రాపర్ గా చెకింగ్ చేసి లోపలికి పంపిస్తున్నారు. సో ఆల్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ నెక్స్ట్ కమింగ్ క్లియర్ కట్ గా వాళ్ళని తెలుసుకున్న అట్ ద సేమ్ టైం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ఫార్ మన ఆఫ్రికాలో జరిగినా గానీ, మన ఓవర్సీస్ లో ఎక్కడనో షూట్ చేసినా గానీ, మన రాజమౌళి గారు వేరే లొకేషన్స్ లో షూట్ చేశారు. అట్ ద సేమ్ టైం రాజమౌళి ఫిలిం సిటీలో కూడా షూట్ చేశారు. ఈ కంప్లీట్ షూట్ పోర్షన్ అంతా ఓన్లీ గ్లిమ్స్ కోసమే చేశారని తెలుస్తుంది. ఓన్లీ గ్లిమ్స్, ఏదైతే గ్లిమ్స్ మనకు 15th రోజు రామోజీ ఫిలిం సిటీలో రివీల్ చేస్తున్నారు, ఆ గ్లిమ్స్ వరకే షూట్ జరిగిందని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. సో గైస్, ఎంతవరకు నిజం అనేది మనం ఆ గ్లిమ్స్ వచ్చినంత వరకే తెలుసుకోవచ్చు. ఇంకా మెయిన్ థింగ్ టైటిల్ వచ్చేసరికి గ్లోబ్ ట్రాటరా, వారణాసియా, గరుడానా, లేకపోతే మన రీసెంట్ గా వచ్చిన సూపర్ హిట్ సాంగ్ సంచారియా అనేది కూడా ఒక క్లారిటీ అనేది వాళ్ళకు కూడా ఎవరికి లేదు అక్కడ. కానీ వాళ్ళు స్టాఫ్ అంతా ఎస్ఎస్ఎంబి టీమ్ కి సంబంధించిన స్టాఫే. వాళ్ళు ఏమంటున్నారంటే అందులోనే ఏదో ఒక టైటిల్ ఉంటది, కానీ ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఏది తెలియదు. ఆ రోజే రాజమౌళి గారే రివీల్ చేస్తారని క్లియర్ గా చెప్తున్నారు. మెయిన్ గా గ్లోబ్ ట్రాటర్ ఉండొచ్చు అని క్లియర్ కట్ గా వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నారు. అండ్ నేను ఒకటి అడిగాను, ఇది ఒక ప్రమోషనల్ సాంగా లేకుంటే సినిమాలో ఉండే సాంగా సంచారి వచ్చింది గ్లోబ్ ట్రాటర్ నుంచి అని అంటే వాళ్ళకు కూడా అంత అవగాహన లేదు. మీకెంత తెలుసో, మీకు ఎలా ఆన్లైన్ లో వచ్చిందో సాంగ్, మాకు కూడా అట్లనే రిలీజ్ అయినట్టే తెలుసు. అంత తప్పించి ఇంకేం లేదు. కానీ 1,00,000 మంది క్రౌడ్ ని అక్కడ గ్యాదర్ కాబోతున్నారు మన 15th రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్. అండ్ మెయిన్ విషయానికి వస్తే చీఫ్ గెస్ట్ ఎవరు అని అడిగాను. అంటే వాళ్ళు కూడా 100% కాన్ఫిడెంట్ తోని హాలీవుడ్ నుంచి వస్తున్న మన జేమ్స్ కెమెరూన్ ఖచ్చితంగా రాబోతున్నారు, చీఫ్ గెస్ట్ తననే ఉండబోతున్నారు అని క్లియర్ కట్ గా చెప్తున్నారు. జేమ్స్ కెమెరూన్ వస్తున్నందుకే ఇంత పెద్ద రామోజీ ఫిలిం సిటీలో గ్లోబల్ లాంచ్ ఈవెంట్ జరుగుతుంది. అండ్ అది కూడా జేమ్స్ కెమెరూన్ వస్తున్నాడని మన 1,00,000 మందిని ప్లస్ 100 ఫీట్ ఎల్ఈడి లైటింగ్ అట్ ద సేమ్ టైం పెద్ద సెటప్ తో చేయబోతున్నారు. ఎందుకంటే ఇది ఒక గ్లోబల్ రీచ్ చేయాలని రాజమౌళి గారు అనుకున్నారు అని చెప్తున్నారు వాళ్ళు. రెండోది, కంప్లీట్ ఈ లాంచ్ కి సంబంధించి మన జియో హాట్స్టార్ కంప్లీట్ వాళ్ళకే ఇచ్చారట. జియో హాట్స్టార్ వాళ్ళు కూడా మన ఛానల్స్ కి కానీ ఇంకెక్కడ కానీ లైవ్ ఇవ్వకపోతేనే వాళ్ళు తీసుకుంటామని వాళ్ళు చెప్పారు. అండ్ అలాగనే మన ఛానల్స్ కి ఎక్కడ లైవ్ లేకుండా మన మీడియా వాళ్ళు నాట్ అలౌడ్. సో దాన్ని బట్టి జియో హాట్స్టార్ లోనే మనం చూడాలి. మనం చూస్తాం కూడా జియో హాట్స్టార్ లో. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి
ఈ జియో హాట్‌స్టార్ కి మీకు సబ్స్క్రిప్షన్ అవసరం లేదు. డైరెక్ట్ మీకు జియో హాట్‌స్టార్‌ల అది క్లియర్ కట్ కనబడుతుంది. మీరు అక్కడ డైరెక్ట్ వితౌట్ సబ్స్క్రిప్షన్ చూసుకోవచ్చు. ఇదొక గుడ్ న్యూస్ అందరికి, అంటే ఇంట్లో కూర్చొని చూసే వాళ్ళకి. సో గైస్, మెయిన్ హైలైట్స్ అంటే ఇదే 100 ఫీట్ ఎల్ఈడి లైటింగ్ సెటప్. అట్ ద సేమ్ టైం పక్కనే ఇంకొక 100 ఫీట్ కట్అవుట్ కోసం వేసింది. అట్ ద సేమ్ టైం గ్రౌండ్ చాలా హ్యూజ్ గ్రౌండ్, చాలా వాస్ట్ గ్రౌండ్, చాలా మంచిగా ప్రాపర్ గా లెవెలింగ్ చేపించి అక్కడ స్టేజ్ సెటప్ వేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఫ్యాన్స్ కి ఏ ప్రాబ్లం కాకుండా చూసుకోవడానికి క్లియర్ కట్ గా ప్రాపర్ ప్లానింగ్ చేస్తున్నారు. అండ్ సెక్యూరిటీ సిబ్బంది చాలా టైట్ గా ఉండబోతుంది రీసెంట్ ఇన్సిడెంట్ తర్వాత. సో గైస్, చాలా జాగ్రత్తగా ఉండాలి దాని గురించి. అండ్ మెయిన్ థింగ్, ఇది వచ్చేసి మీకు జియో హాట్‌స్టార్ లో ప్లే కాబోతుంది వితౌట్ ఎనీ సబ్స్క్రిప్షన్. సో డైరెక్ట్ గా ఇంట్లో కూర్చున్న వాళ్ళు అక్కడ చూసుకోవచ్చు. చీఫ్ గెస్ట్ 100% జేమ్స్ కెమెరూన్ అని వాళ్ళు కూడా బల్లగుద్ది చెప్తున్నారు. సో హైప్ నెక్స్ట్ లెవెల్, గ్లోబల్ హైప్ అనేది ఈజీగా క్రియేట్ అవుతుంది. రీసెంట్ సాంగ్ తర్వాత ఇంకా పెద్ద హైప్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు జేమ్స్ కెమెరూన్ అంటే ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది హైప్. అండ్ లాస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకు వచ్చే గ్లిమ్స్. ఆ గ్లిమ్స్ కూడా ఇప్పటి వరకు ఎక్కడెక్కడ లొకేషన్స్, కెన్యా గానీ ఆఫ్రికా గానీ ఎక్కడ షూట్ చేశారో దట్ ఈస్ ఓన్లీ ఫర్ ద గ్లిమ్స్ కోసమే చిత్రీకరించారు. దానికి తోడు విఎఫ్ఎక్స్ వర్క్ అనేది ఇన్ని రోజులు టైం తీసుకొని ప్రిపేర్ చేసి పగడ్బందీగా రెడీగా ప్రిపేర్ అయి ఉన్నారు రాజమౌళి గారు. ఇది మనకు 15th రోజు చూపిస్తున్నారని అక్కడ సిబ్బంది కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కానీ త్రూ తెలిసింది. సో గైస్, ఇది మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి అందజేయాల్సిన వీడియో కాబట్టి ఈ వీడియోలో ఇంతవరకే గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆ సబ్స్క్రైబ్ బటన్ ని గట్టిగా గుద్దండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.